వచ్చేసాం. ఇప్పుడు టికెట్ తీసుకుందాం. ఇది గుజరాత్ అహ్మదాబాద్ జంక్షన్. అహ్మదాబాద్ లో ట్రైన్ ఎక్కామండి. పూరి ఒక ట్రైన్ టికెట్స్ తీసుకున్నాం. మాకు నైట్ 6 అలా స్టార్ట్ అయితే 2:30 కల్లా వెళ్ళిపోతాం కాబట్టి జనరల్లోనే వెళ్ళిపోయాము. నేను, మా ఫ్రెండ్స్, మా హస్బెండ్ అండ్ మై సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఎక్కామండి. ఇక్కడే అహ్మదాబాద్లో ఎక్కడ వాళ్ళైనా ఇక్కడ దిగిపోతారు కాబట్టి ట్రైన్ అంతా ఖాళీగా ఉంటుంది. మేము ఎక్కామండి. పైన 2 సీట్లు ఖాళీ ఉన్నాయి, కింద ఖాళీ ఉన్నాయి. పైన అందరూ పడుకుని పోయారు. నేను కొన్ని వీడియోస్ కోసం కిందే కూర్చున్నాను. 1 గంటన్నర 2 గంటలు అలా కూర్చొని నేను పైకి వెళ్ళి పడుకుంటూ పోయినా. తర్వాత రాజ్కోట్ వస్తుందండి. అక్కడ ఫుల్గా ఎక్కేస్తారు జనాలు. ద్వారకా కానీ ఓకా కానీ వెళ్ళే వాళ్ళు. దానికి మేము ద్వారకా చేరుకున్నామండి. కరెక్ట్గా 7 అప్పుడు ఎక్కాం ట్రైన్. 2:30 కల్లా దిగిపోయాం. 2:20కి దిగిపోయాం. ఆ టైంలో ఏం చేయాలంటే ఇంక అందరూ పడుకుండిపోయారు. ఇక్కడ రైల్వే స్టేషన్లో మీరు కూడా పడుకోండి ఇక్కడ కింద అంటుండు మా వారు. నిద్ర మోకలతో వీడియో వేస్తున్నా అని మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారండి. అమ్మాయిలు చాలా లేట్గా రెడీ అవుతారు కదా, అలానే మేము వెయిటింగ్ హాల్లో రెడీ అయ్యామండి. లేడీస్కి జెంట్స్కి వేరు ఉంటుంది కదా. రెడీ అయ్యి మేము బెడ్ ద్వారకాకి స్టార్ట్ అయ్యామండి. 2:30కి వచ్చాం కదా మేము రెడీ అయ్యేసరికి టైం ఎంత అయింది తెలుసా? 5 అయిందండి. 3 గంటల వరకు రెడీ అయితేనే ఉన్నామండి. మా కోసమే మొత్తం వదిలేసినట్టుంది. మొత్తం క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు మార్నింగ్. ఎవ్వరు లేరు ఆ టైంలో, మేము మా ఫ్యామిలీ తప్ప. రెడీ అయ్యి కొద్దిసేపు అక్కడే ఉండి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా బయటకు వచ్చేసాం. చూడండి అక్కడ ఆటోలు ఇవన్నీ చూడండి. చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి బెడ్ ద్వారకాలో. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెడ్ ద్వారకా. అక్కడ చూసారు ఎన్ని జెండాలు ఉన్నాయో. మా ఫ్రెండ్ మాట్లాడుతుంది అంటండి, వినండి. ఆటో ఎక్కినవండి అందరం కలిసి. ఇక్కడ ఆటోలు అన్ని బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. మా ఫ్రెండ్ చూడండి ఫోటోలు దిగుతుంది. ఫోటోలు పిచ్చమ్మ, ఫోటోలు దిగి మేకప్ పిచ్చమ్మ. వీళ్ళిద్దరు గుండ్లు అర్థనే ఉంటారు. అవన్నీ బోట్లు అండి. నరేంద్ర మోడీ గారు ఆ బ్రిడ్జ్ చేసినాక ఈ బోట్లన్నీ ఇక్కడ అయిపోయి వాళ్ళ జీవనం కొనసాగట్లేదండి. ఇప్పుడు కొంతమంది నడుపుతూనే ఉన్నారు తెలియకుండా ప్రైవేట్ లో. నరేంద్ర మోడీ గారు బెడ్ ద్వారకాలో ఇది కట్టించారండి ఈ బ్రిడ్జ్. ఎందుకంటే ఆ ఓడలు అలా సముద్రంలో వెళ్తుంటే అలలకి తట్టుకోలేక అవి షిప్లు అవన్నీ పడిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు పోయాయంటే అలా ఎప్పుడూ ప్రాణాలు పోకూడదు అనేసి ఈ బ్రిడ్జ్ కట్టించారండి. సముద్రం మీద కాకుండా ఇలా రోడ్డు మీద నుంచే బెడ్ ద్వారకాకి వెళ్ళొచ్చండి. కాకపోతే ప్రైవేట్లో కూడా ఈ బ్రిడ్జ్ కట్టినాక కూడా నడిపించారంట అండి.
అయితే అక్కడ మేము కూడా ఒకసారి ఇది బ్రిడ్జ్ కట్టినాక కూడా వెళ్ళేసి వచ్చామండి. మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చూశాను. మేము కూడా వెళ్ళేసి సముద్రంలో షిప్లో తిరిగేసి వచ్చామండి. కానీ మేము వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ షిప్ నుంచి ఒకళ్ళు జారిపడి చనిపోయారంటండి. ఇంకా అప్పటి నుంచి ప్రైవేట్ షిప్లు కూడా ఆపేశారండి. అక్కడ రాసేసి ఉంచారు ఇంక షిప్లు నడవనేసి. ఇంకా అందరూ ఇక్కడ బ్రిడ్జ్ మీదనే వెళ్తున్నారండి. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళైతే అక్కడ షిప్ దగ్గరికి వెళ్ళి అలా మెట్లు ఉంటాయండి, దాని దగ్గరికి వెళ్ళి చూసేసి వెనక్కి రావచ్చు. కానీ షిప్లు అయితే నడవట్లేదు. చేపలు పట్టుకునే వాళ్ళు వలలు వేసుకొని వాళ్ళు వరకు వెళ్ళి వస్తున్నారండి. వాళ్ళ జీవన ఉపాధి అది కాబట్టి. కానీ ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత షిప్లు నడిపే వాళ్ళకి జీవనోపాధి లేదండి. అవన్నీ ఓడలు అక్కడే ఆగిపోయాయి పూర్తిగా. అందరూ ఇలాగ బ్రిడ్జ్ మీదనే వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఇది కట్టడం కూడా ఒక విధంగా బెనిఫిటే అండి. ఎందుకంటే అలా ప్రాణాలు పోకుండా ఇలా రోడ్డు మీదే వెళ్ళి రావచ్చు కదా. మేము ఉదయం వచ్చాం కదా, సూర్యోదయం చూసామండి. సముద్రం నుంచి సూర్యోదయం కనిపిస్తుంటే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడ అన్ని గోమాతలే ఉంటాయండి. ద్వారకాలో కానీ బెడ్ ద్వారకాలో కానీ అన్ని గోమాతలే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఇలా బయట తిరుగుతూనే ఉంటాయి. వాటికి తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆహారం పెడుతూనే ఉంటారు. చిన్న ఆవు దూడలు, ఆవు పిల్లల నుంచి పెద్ద ఆవులు, పెద్ద ఆవుల వరకు ఉంటాయండి. ఇదే బెడ్ ద్వారకా ఎంట్రీ. మేము 6:00 6:30 కల్లా ఇక్కడికి వచ్చామండి. కాకపోతే అప్పుడే అవ్వదు కదా, గుడి ఓపెన్ చేయలేదండి. నాకు వెళ్తుంటే గోమాత ఎదురైందండి, నా దగ్గరకు వచ్చింది. అలా స్పర్శించి లోపలికి వచ్చేసామండి. మేము మొదటిగా గేట్ ఓపెన్ అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోయామండి. లోపలికి వెళ్ళి మొదట హారతి తీసుకున్నామండి. ఇక్కడ మాకు బాగా అనిపించింది. చాలా టైమ్స్ 1-2 టైమ్స్ వెళ్ళా కానీ కొన్నిసార్లు హారతి చూడలేదండి. వెంటనే భోజనం పెట్టే సమయంలో వెళ్ళాం కాబట్టి క్లోజ్ చేస్తుంది. ఇప్పుడైతే బాగా దర్శనం జరిగిందండి మాకు. మేము అక్కడ నుండి కొద్దిసేపు, అప్పటికే ఓపెన్ చేయలే గుడి, కొద్దిసేపు అక్కడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని వచ్చేసామండి. తర్వాత అక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. మధ్యాహ్నం 12కి భోజనాలు పెడతారు. మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇదే శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక అండి. యశోదమ్మ తల్లి పెంచింది కదా, యశోదమ్మ తల్లి ఇల్లండి ఇది. చూసారా ఎంత బాగుందో. మేము వచ్చే దారిలో సూర్యోదయం చూసాం. మాకైతే బాగా ముచ్చటేసింది. సముద్రం మీద కనిపించే కిరణాలు కానీ, ఆ రోడ్డు మీద మా జర్నీలో మా మాటలు అవన్నీ మాకు బాగా అనిపించాయండి. మేము లైఫ్ లాంగ్ మర్చిపోని జర్నీ అండి. ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఆ కిక్కే వేరు కదా. 10th ఫ్రెండ్స్ అది కూడా. మేము 10thలో ఎప్పుడో కలిసాం. మళ్ళీ ద్వారకా ట్రిప్ ఇప్పుడు కలిసామండి. అప్పుడప్పుడు కలుస్తాం కానీ ఎప్పుడు ట్రిప్ ప్లాన్ చేసుకోలేదు మేము. ఈరోజు వెళ్ళామండి ఫైనల్గా. మాకు బాగా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్తే బాగా అనిపిస్తుంది కదా. ఫుల్గా ముచ్చట్లు పెట్టేసుకున్నామండి. ద్వారకా ట్రిప్ అయితే మేము లైఫ్ లాంగ్ మర్చిపోలేని ట్రిప్. అంత బాగా జరిగింది మాకు ఈ జర్నీ. ఫుల్గా హ్యాపీ ఫీల్ అయినాం. పిల్లలు వాళ్ళ అల్లరి అలానే మాకు బాగా అనిపించిందండి. మంచిగా దర్శనం జరిగింది. చూడండి ద్వారకా, ఇది బెడ్ ద్వారకా అండి. అందరూ మాలానే మార్నింగ్ వచ్చి శ్రీకృష్ణుని దర్శనం కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చున్నారండి. ఇంకా మందిరం ఓపెన్ చేయలేదు, టైం పడుతుంది కదా, అలా కూర్చున్నారు. కానీ మార్నింగే హారతి చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. మేము అలా ఉండి ఫస్ట్ హారతి అందుకున్నామండి. బాగా అనిపించింది. మా అక్క అలానే మా ఫ్రెండ్స్ జర్నీలో అలసిపోయారండి. ఇంకా అక్కడ కూర్చున్న దగ్గరే నిద్రపోతున్నారు. నేను మా వారు అలా వీడియోస్ తీస్తున్నాం. మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతున్నారు. 2 పిల్లలు కొట్టుకుంటున్నారు. పిల్లలు ఉన్న దగ్గర కొట్టుకుంటారు కదా, మీకు తెలిసిందేగా. మొత్తానికి దర్శనం బాగా జరిగిందండి. లోపలికి మొబైల్ ఎలో లేదు. లగేజ్ అక్కడ పెట్టేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. ఇక్కడ సముద్రంలో దొరికే శంఖాలు ఇవన్నీ ఇక్కడే పెట్టేసి అమ్ముతారు. స్ట్రీట్ షాపింగ్ లాగా మా ఫ్రెండ్స్ మేమందరం కొంచెం షాపింగ్ చేసామండి. బాగా అనిపించింది. ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయల నుంచి ఉంటాయండి. కొన్ని మా ఫ్రెండ్స్కి చైన్ అలానే శంఖం అలాంటివి తీసుకున్నారు. మా వారు చేతికి కట్టుకునే దారాలు ఉంటాయి కదా, అవి తీసుకున్నారండి. గోమాతలు చూసారండి ఎలా పోతున్నాయో. ఇలా ప్రతి దగ్గర ఇలా ప్రసాదం ఇవన్నీ దగ్గరలో పెట్టేసి అమ్ముతారండి. చూడండి. అలా కొంచెం ముందుకు వెళ్తే ఈ రోడ్లో గోల్డెన్ కృష్ణుని మందిరం కూడా ఉంటుంది. ఒకవేళ వెళ్తే వెళ్ళండి. కాకపోతే టికెట్ అవన్నీ వేస్తారండి. టికెట్ ఫీజు ఇవన్నీ కట్టి వెళ్ళాలి.
మేము ఇక్కడికి వచ్చామండి. ఇలా షాపింగ్ చేస్తూ అంతా తిరిగేసి అరేబియా సముద్రం ద్వారకా మునిగిపోయింది కదా, అక్కడికి వెళ్ళామండి. ఇంతకుముందు బోటింగ్ ఉండేది, మొన్న రీసెంట్గా ఎవరో పడిపోయి చనిపోయారు. చూసారండి చేపలు పట్టే వలలు, అలానే షిప్పులు ఎన్నో ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రూమ్ అప్పుడు టికెట్స్ ఇచ్చే రూమ్ అండి. ఎందుకంటే బోట్ ప్రయాణం కోసం, షిప్లో ప్రయాణించడం కోసం ఇక్కడ ఆఫీస్ రూమ్ లాగా ఉండి ఇక్కడ టికెట్స్ ఇచ్చేవాళ్ళండి. కాకపోతే రీసెంట్గా అందులో ఒక అతను పడిపోయి చనిపోయిన తర్వాత క్లోజ్ చేశారండి. పోలీసులు కూడా తిరుగుతున్నారు, ఓపెన్ చేయనివ్వట్లే. ప్రైవేట్లో కూడా తిరగట్లేదండి. వీళ్ళు చేపలు పట్టుకోవడం కోసం వీళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎన్ని షిప్లు ఉన్నాయో కదా. చూసారు ఎంత పెద్ద పెద్ద ఓడలో అండి. బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ ఎన్నో పక్షులు అండి. అప్పుడు బాగుండేవి, కాకపోతే ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. అలానే వాటికి ఆహారం కూడా ఇవ్వట్లేదు కదా, అందుకనే ఇప్పుడు ఆ పక్షులు కూడా కనిపించలేదండి అంతగానో, చాలా తక్కువ. చూడండి ఎంత బాగుందో కదా అరేబియా సముద్రం ఇక్కడ నుంచి చూస్తే. ఇందులోనే ద్వారకా మునిగిపోయింది కదా. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 ఫిబ్రవరి 2024లో ద్వారకా లోపలికి వెళ్ళేసి పూజ చేసి వచ్చారు. మీకు తెలిసిందే కదా, అదే సముద్రం లోపలికి వెళ్ళారండి. పురాతన సమయంలో నీటి అడుగున మునిగిపోయిన ద్వారకాని శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుబంధం చెందిన ప్రసిద్ధి చెందిన ద్వారకా అనేసి లోపలికి వెళ్ళి పూజ చేసి వచ్చారు. ఆయన చేయడమే కాకుండా మనకు ఒక న్యూస్ కూడా చెప్పారు కదా, అందరూ వెళ్ళేలాగా ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి కూడా చెప్పారు. ఎంత మంచి న్యూస్ చెప్పారో కదండి. సముద్రం పైనుంచి చూడడమే కాదు, మునిగిపోయిన ద్వారకాని చూసే అవకాశం కూడా త్వరలోనే రాబోతున్నందుకు చాలా సంతోషంగా అనిపించిందండి. కొన్ని శతాబ్దాల క్రితం మునిగిపోయిన ద్వారకాని మళ్ళీ లోపలికి వెళ్ళి చూసే అవకాశం వస్తే ఎవరు ఇష్టపడరండి కదండి. ఎంతో అదృష్టం ఉండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అవకాశం రాదు కదా. ద్వారకా రావాలి అని ఎంతో మందికి ఒక కళలా ఉండిపోయిందండి. కానీ ద్వారకా వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. జై శ్రీకృష్ణ. ఖచ్చితంగా వచ్చి ఒకసారినైనా దర్శనం చేసుకోండి. మా 2 మంకీస్, మై దోస్త్. అందరూ కనిపిస్తున్నారు, నువ్వెక్కడ సిస్టర్ కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేను కనిపిస్తా చూడండి. కానీ ద్వారకాలో మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మా ఫ్రెండ్స్తో వెళ్ళాను కదా, బాగా అసలు ఇంత జర్నీ నేను ఎప్పుడు మర్చిపోను. 2 టైమ్స్ వెళ్ళా, కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, మా ఫ్యామిలీతో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో అంతకన్నా ఎక్కువ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఫ్రెండ్స్తో కదా, కామెడీగా ఫుల్ ఫన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్తో వెళ్తే. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే ప్రదేశం ఏమైనా ఉందంటే ద్వారకానే అండి. ఎందుకంటే శ్రీకృష్ణుడు నడిచిన నేల ఎంత బాగా అనిపిస్తుందో తెలుసు. అక్కడికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆనందం అండి. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి ఖచ్చితంగా అనిపిస్తుంది అండి. ఖచ్చితంగా వెళ్ళి రండి, ఒక్కసారైనా వీలు చేసుకొని. వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఎంత బాగా అనిపిస్తుందో ద్వారకా. నెక్స్ట్ టైం కూడా వెళ్ళడానికి ట్రై చేస్తారు. నేను వెళ్ళానండి 3 టైమ్స్ ఇది వెళ్ళడం, నాకు బాగా అనిపిస్తుంది ద్వారకా. మళ్ళీ నెక్స్ట్ టైం వీలైతే ఖచ్చితంగా వెళ్తాను. నాకు ద్వారకా రాగానే దేవిపుత్రుడు మూవీ కూడా గుర్తొస్తుందండి. వెంకటేష్ గారు, సౌందర్య గారు నటించిన మూవీ ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి మూవీ. ద్వారకా అనగానే నాకు ఆ మూవీ గుర్తొస్తుంది. ఇంకొకటి ఇందులో సాంగ్ బాగా ఇష్టం అండి. మీకు ఓ సాంగ్ ఇష్టమై ఉంటుంది,
ఈ మూవీలో వెంకటేష్కి ఓ చిన్న పాప సాంగ్ పాడుతుంది కదా, కెరటాల అడుగున కనుచూపు మరుకున్న నిద్రపోతున్నది ద్వారక, ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక, ఆ కృష్ణుడు ఏలిన ద్వారక, శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక, బాలకృష్ణుడి బంగారు మొలతాడు, చిన్న కృష్ణుని సరిమూవ గజ్జెలు, సత్యభామదేవి అలకపానుసు, రుక్మిణీదేవి తులసి వనము, తీయని పాటల మురళి, తీరైన నెమలి పింఛం అని ఒక సాంగ్ ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మేము దర్శనం చేసుకొని వస్తున్నామండి. వీళ్ళు చూసారా, ఇక్కడ రాజస్థాన్ వాళ్ళు అనుకుంటా శ్రీకృష్ణ దర్శనం కోసం అందరూ కలిసి వెళ్తున్నారండి. వీళ్ళు చూసారా బిందెలు పట్టుకొని ఎలా వెళ్తున్నారు. మూవీస్లో చూడడమే, కళ్ళతో చూడడం అయితే ఫస్ట్ టైం అండి. బాగా అనిపించింది. మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. వాళ్ళే కాదు, మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ చూడండి అన్నయ్య డబ్బు కొడుతూ అలా సాంగ్ పాడుతూ వాయిస్తున్నారండి. బాగుంది, బాగా అనిపించింది. వీళ్ళు చూసారా, వీళ్ళ కల్చర్ కానీ చాలా బాగుందండి. బాగా అనిపించింది. మేము ఉన్నంతసేపు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా వీలైతే. 10:30 కల్లా దర్శనం కంప్లీట్ చేసుకొని నడుచుకుంటూ అలానే మార్నింగ్ నుంచి ఏం తిన్నాయండి, ఉపవాసం ఉన్నాం. హారతి చూడాలని చూసేసి ఇంకా ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. చూసారా ఆ బ్రిడ్జ్ ఎంత అద్భుతంగా కట్టారో కదా, బాగా అనిపించిందండి. ఖచ్చితంగా వెళ్ళండి. బ్రిడ్జ్ చూడండి, ద్వారకా చూడండి, బెడ్ ద్వారకా చూడండి, అలానే మునిగిపోయిన ద్వారకా అరేబియా సముద్రం చూడండి. ఖచ్చితంగా బాగా అనిపిస్తుంది. మీరు లైఫ్ లాంగ్ మర్చిపోని జర్నీ అవుతుంది. మేము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్తున్నామండి. అక్కడ వెళ్ళాక మాట్లాడుకున్నాం. మీరు చూస్తుంది ఓకా రైల్వే స్టేషన్ అండి. ద్వారకాకి ముందే ఉంటుంది. అంటే ద్వారకను దాటేసే ఓకా రావాలండి. బెడ్ ద్వారకా దర్శించుకున్న తర్వాతనే ద్వారకా దర్శించుకోవాలండి. ఇక్కడ బెడ్ ద్వారకా దర్శించుకొని రిటర్న్ వెళ్ళే దారిలో ద్వారకా ఉంటుంది. ద్వారకా దర్శించుకుంటే సరిపోతుందండి. మేము బెడ్ ద్వారకా వచ్చి దర్శించుకొని మళ్ళీ ఓకా రైల్వే స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ద్వారకా వెళ్తున్నామండి. అక్కడ మా ట్రైన్ దిగామండి. ట్రైన్ ఎక్కాం, అయిపోయింది. రిటర్న్ ద్వారకా చూసారా, ద్వారకా రైల్వే స్టేషన్లో దిగామండి. అక్కడ ఒక అతను ట్రైన్ మిస్ అయిందంట. పాపం ఫుల్గా రన్ చేస్తున్నారు, ఉరుకుతున్నారు, ట్రైన్ మిస్ అవుతుంది వెళ్తుందని. మొత్తానికి బెడ్ ద్వారకా నుంచి ద్వారకా వచ్చామండి. శ్రీకృష్ణుని దర్శించుకున్నామండి. ద్వారకా మునిగిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ద్వారకాలో మందిరాన్ని నిర్మించారండి. దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. ఇంకా అమ్మాయిలకి షాపింగ్ అంటే పిచ్చి కదా. ద్వారకా స్ట్రీట్ షాపింగ్ చూడండి. ఇయర్ రింగ్స్ ప్రతిదీ 5 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 50 రూపాయలు, 100 రూపాయలు, 150 వరకు ఉంటాయండి. ఇయర్ రింగ్స్ ఎన్నో వెరైటీస్ అండి. చూడండి, అమ్మాయిలకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్ అండి. ఒకవేళ ద్వారకా వస్తే మాత్రం ఇక్కడ ఇయర్ రింగ్స్ కొనుక్కోండి, బాగుంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుందండి. మా ఫ్రెండ్స్ షాపింగ్ చేసిన తర్వాత బయటకు వచ్చామండి. కుల్ఫీ తిన్నామండి. ఇక్కడ ఎండాకాలం వెళ్ళాం కదా, ఎన్ని మంచినీళ్ళు తాగినా దాహం అవుతూనే ఉంటుంది. నేను 3 ఇవ్వమన్నా, 3 ఇవ్వమంటే ఆయన 30 రూపాయలకి ఇవ్వమన్నా అనుకోనేసి 30 రూపాయలు ఇస్తుంటే లేదు 10 రూపాయలు ఇవ్వండి ఒక్కొక్కటి అనేసి మా హస్బెండ్ తీసుకుంటున్నారు. బాగుందండి, కుల్ఫీ టేస్ట్ బాగుంది. తిన్నాం, ఇంకా బయటకు వచ్చాం. కుల్ఫీ ప్రిపరేషన్ చూడండి. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం, అప్పుడప్పుడు తింటాం. మళ్ళీ ఇప్పుడు ద్వారకా వచ్చిన తర్వాత తిన్నాను. ద్వారకా అనగానే ఇంకోటి బాగా గుర్తొచ్చేది ఏంటంటే క్లాత్స్ అండ్ బ్యాంగిల్స్ అండి. ఇక్కడ బ్యాంగిల్స్ ద్వారకాల్లో గాజులు చాలా అంటే చాలా బాగుంటాయండి. మా ఫ్రెండ్స్ మేము గాజులు తీసుకున్నామండి. ఇక్కడ 50 రూపాయల నుంచి ఉంటాయి గాజులు, కానీ డిఫరెంట్గా ఉంటాయి. గాజులు తీసుకున్నాం. అలా బట్టల షాప్లో అలా తిరిగేసి ఏం తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అహ్మదాబాద్లో కానీ సూరత్లో కానీ బాగుంటాయి. ఇంకా
ఇంకా అక్కడే ఇక్కడికి వస్తాయి కదని ఇక్కడేం తీసుకోలేదు. ఇంకా గాజులు తీసుకొని ఇంకా బయటకు వెళ్ళేసి తినేసి ఇంకా అలా తిరిగి బీచ్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ చూసారు ఎవరో ద్వారకా వాళ్ళు అనుకుంటా, లోకల్ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ ద్వారకా గల్లీలో. మేము అలా చూసి కొద్దిసేపు ఉండి బయటకు వచ్చేసాం. అరేబియా సముద్రమే కాదండి, ఇక్కడ అరేబియా బీచ్ కూడా ప్రమాదమే అండి. ఇక్కడ ఈ బాంబు ఏమేస్తుందంటే ఇక్కడ చేపలు ఉన్నాయండి, ఆ సముద్రం నుంచి తన్నుకొని వస్తున్న చేపలకి వీళ్ళు వాటికి ఇక్కడ చూడడానికి వచ్చే వాళ్ళు దాని ఆహారం కొని వాటికి వేస్తారండి. వీళ్ళ వ్యాపారమే ఇది. ఇక్కడ కొంటారు కదా వీళ్ళు, దానికి చేపలకి తినడానికి ఆహారం తయారు చేస్తారు. 10 రూపాయలకి ఇంత అని ఇస్తారు, అది కొనుక్కొని చేపలకి ఆహారం వేయచ్చండి. ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇక్కడ అందరు నిల్చొని అదే చేస్తారండి. కొంతమంది బీచ్ లోపలికి దిగి ఎంజాయ్ చేస్తారు. మేము కూడా వెళ్ళామండి. ఇక్కడ చూసారా జై శ్రీకృష్ణ ద్వారకా మందిర్ బాగుంది కదా. హరే కృష్ణ 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 జై శ్రీకృష్ణ అలా అంతా వెళ్ళి చూసి ద్వారకా బీచ్కి వెళ్ళామండి. ఇక్కడ ఎన్నో రకాల చేపలు ఉన్నాయండి. ఇంకొక వింత ఏంటంటే మేము బీచ్లో దిగిన కొద్దిసేపటికి అక్కడ ఒక అతను పెద్ద వాళ్ళకి అక్కడ నుంచి ఒక 4-5 అడుగులు కొట్టుకొని వచ్చాడండి. మేము అక్కడ నిల్చున్నాం కాబట్టి అంకుల్ని పట్టుకున్నామండి. ఆయన పైకి వచ్చేసి థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయారు. ఆయన మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఆ మెట్ల దగ్గరే కూర్చుండిపోయారు. కూర్చున్నాక ఏమైందంటే మళ్ళీ ఒక పెద్దోళ్ళు వచ్చి ఆయన లావున్నారు, కొంచెం అక్కడే కూర్చున్నారు. నిల్చొని ఉంటే కాళ్ళతో ఆపుకోవచ్చు, కాకపోతే ఆయన కూర్చుండిపోయారు. ఆ మెట్ల మీద కూర్చున్న అలలు నెట్టుకొని వచ్చాయండి. మేము అక్కడ లేము, కొంచెం పైకి వచ్చేసాము. ఇంకా ఆయన పట్టుకోవడం కుదరలేదు. అక్కడ కొంచెం దూరం కొట్టుకొని వెళ్ళిపోయారండి. పాపం ఒక అంకుల్ ఉంటే ఆయన ఇంకొకరిని తీసుకొచ్చి ఆయన కాపాడారండి. పెద్ద పెద్ద అలలు వస్తాయండి, ఇక్కడ చాలా ప్రమాదం. చిన్నపిల్లల్ని అయితే ఇక్కడ ఒకవేళ బీచ్ దగ్గరికి వెళ్తే పిల్లల్ని దించకండి, ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వచ్చి కొట్టుకొని వెళ్తున్నారండి. నాకు ఎక్కడికే వేస్తుంది, అక్కడ చూడు ఇంకెలా వస్తున్నాయో. ప్లీజ్ ఒకసారి వెళ్దారా. షూ చెప్పారు చూడు నా షూ చూడు, తీసి ఎల్కేజీలో పడేయండి. చేపలు పట్టిన ఇంకా కాంక్రీట్ ఎరగాలి. అలా ద్వారకా అనగానే కూడా కార్తికేయ 2 రీసెంట్గా వచ్చిన మూవీ, నిఖిల్ మూవీ గుర్తుందా ఎవరికైనా? నాకైతే బాగా గుర్తుంటుందండి. ఇక ఈ సీన్ చూసినాక ఇంకా బాగా గుర్తొచ్చిందండి. ఆయన ఇలా వాటర్ని వేస్తుంటే ఆయనకి నెమలి పింఛన్ దొరికే సీన్ గుర్తొచ్చిందండి. బాగుంది ద్వారకా మాత్రం, ఖచ్చితంగా రండి. మేము ఇలా ఎంజాయ్ చేసామండి ఫ్రెండ్స్తో. ఇలా మాకు ఈ బడ్జెట్ మొత్తం మా ఫ్యామిలీ ట్రిప్ కదా, అటు ఇటు ఒక 15,000 అలా అయిందండి. ఇక్కడ మేము అహ్మదాబాద్లోనే ఉంటాం కదా, అహ్మదాబాద్ నుంచి మాకు ద్వారకాకి దగ్గరే కాబట్టి జనరల్లో వెళ్ళాం కాబట్టి మాకు చాలా తక్కువ అయింది. మేము ఖమ్మం నుంచి అహ్మదాబాద్ నుంచి ద్వారకా వెళ్ళి మొత్తం అటు ఇటు మా ట్రిప్ ప్లానింగ్ మొత్తం 15,000 వరకు అయిందండి. ఇలా మా జర్నీ జరిగింది. ఖచ్చితంగా వెళ్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ద్వారకా ఎలా ఎంజాయ్ చేశారో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు. సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ మిస్. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి.
टाके जो तो कुछ टाके नहीं टाके नहीं आते रहते नहीं గోదావరిలో ఒకటే మునుగుడు మునుగుతా అదేం చెప్తారా మౌని వాళ్ళ నాన్న అన్నట్టే ఉండాలి. ఒకటే చెప్తా అండి, సముద్రం దగ్గరికి వెళ్ళిన ఈ బీచ్ దగ్గరికి వచ్చిన జాగ్రత్త అండి పిల్లలతో. ఈ అలలు బాగా వస్తున్నాయండి, ఒక అడుగు కిందకి వేసినా సరే కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలతో వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్, సబ్స్క్రైబ్ మై ఛానల్. BTS పిల్ల గుజరాత్ ముచ్చట్లు. జై శ్రీకృష్ణ. చూడవే 10 వరకు ఉంటాయి, అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి. వాళ్ళు చూడ అలలోకి పోయేస్తున్నారు. నాకు పెట్టుకొని స్టేటస్ పెట్టుకుంటా, ఇప్పుడు కనిపిస్తాయి చూడండి. అన్నీ ఒకేసారి సేమ్ ఒక రోజు పెట్టుకుంటా. ఆయన ఏంటి పడుకున్నాడా? ద్వారకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళేసి రండి. జై శ్రీకృష్ణ, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. BTS పిల్ల గుజరాత్ ముచ్చట్లు.